వేడి వేడి చపాతీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. 4 పొరల్లోనే 4 టేస్టులతోటైతే ఈ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క తెంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. దీనికి కర్రీ కూడా అవసరం లేదు. చూడండి ఇలా అయితే కనిపిస్తుంది కదా, మరి చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మరి దీని కర్రీ అవసరం లేదు. మీకు ఇష్టమైతే ఆవకాయ పచ్చడితో నంచుకుని తినచ్చు. కర్రీలోకి అయితే ఈ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది కాబట్టి కర్రీ అవసరం లేదు దీనికి. చూడండి ఇలా పొరలు పొరలుగా చాలా బాగుంది కదా. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి తగినంత పిండిని, మీకు ఎంత పిండి అవసరమో అంత పిండిని తీసుకోండి. దాంట్లోంచి ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్లు పిండిని పక్కన పెట్టుకుందాము. చిన్న బౌల్స్ లో వేసుకుని ఇది చపాతీ చేసేటప్పుడు పొడి పిండి అవసరం అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, తగినంత వాటర్ వేసి ఇలా చపాతీ పిండి లాగా బాగా కలుపుకున్న తర్వాత మనం అరిచేతిలోని మధ్య దానితో ఇలాగా బాగా పిండిని మర్దన చేసి ఒక స్పూను నూనె అప్లై చేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత చూస్తే పిండి అనేది ఇలా పొంగు ఉంటుంది. ఇలా మనం వేలు పెడితే ఇలాగ మెత్తగా ఇలా దిగిపోతుంది. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినవి చూసేద్దాము. స్టఫింగ్ కి ముందుగా ఒక బంగాళాదుంపను ఉడికించి పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి. ఒక ఆనియన్స్, కారము, జీలకర్ర పొడి, మసాలా, నెయ్యి ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా వాము ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక బంగాళాదుంపని ఇలా చూడండి దీంతోటి ఇలాగా సన్నగా చిదుపుకోవాలి, లేదంటే ఇలాగా కట్ చేసుకోవాలి, చిన్న తురుముకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారము, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మసాలా అన్ని వేసి ఒక అరచెక్క నిమ్మచెక్క రసం కూడా తీసి కలుపుకోండి. గింజలు లేకుండా కలుపుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఇలా మర్దన చేసుకుని తర్వాత పిండిని ఇలాగా ఒక 4 బాల్స్ అయితే ఇక్కడ నేను చేసుకుంటున్నాను. మీకు అవసరమైన బాల్స్ కింద చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. అలాగే దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 4 అట్లకి 4 సీడ్స్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర చిన్న సైజు సీజ్ ఉన్నా సరే తీసుకోండి. లేదు నేను అయితే పెద్ద సైజు తీసుకున్నాను. ఇప్పుడు బాల్స్ తయారు చేసుకున్నాం కదా, పూరి పీట మీద పొడి పిండి చల్లుకొని ఇలా పూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు 4 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ అవ్వకుండా ఇలాగ మధ్య వరకు ఇలాగైతే 4 భాగాలు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా నెయ్యిని అప్లై చేసి దానిపైన వాము, గరం మసాలా, అలాగే మన జీలకర్ర పొడి వేసి ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దీనిపైన చూడండి ఇలాగ ఒక భాగంలో కలుపుకున్న తర్వాత రెండో భాగంలోకి మనము బంగాళాదుంప మిశ్రమాన్ని అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనము ఇంకో భాగంలోని ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాము. ఇంకో భాగంలో 4వ భాగంలోని సీడ్ని వేసుకుంటాము. ఇది వచ్చేసి ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీరని కూడా వేసుకున్నాను. కారం పైన మసాలా పెట్టుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు ఈ మడతలను జాగ్రత్తగా ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకోవాలి, బయటగా కనిపించకుండా. చూడండి ఇప్పుడు ఇలా మడతలు అనేవి ఇలా వేసుకున్న తర్వాత పొడిపిండి పైన వేసుకుని మొత్తం బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చూడండి ఇలాగా ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇలాగ పొడిపిండిని జల్లుకుని ఇలాగా పూరీలాగా ఇలాగా చేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా సుతిమెత్తగా ఇలాగా మందంగా చేసుకోవాలి. మరి పల్చగా చేసినాం అనుకోండి మనకి పెనం పైన వేసేటప్పుడు ఈ చపాతీ అనేది ఇరిగిపోతుంది. కాబట్టి ఈ లోపల మనం పెనాన్ని, దోసల పెనాన్ని ఒకటి స్టవ్ పై పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ పెనం పైన ఈ చపాతీని వేసి 2 సైడ్లు కూడా నూనె అనేది అప్లై చేసుకుంటూ 2 సైడ్లు ఇలా దూరంగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగా ఒక దాంట్లోకి ఇలా జీలకర్ర పొడి, అలాగే నెయ్యి, కారము, మసాలా ఇలా వేసుకోవాలి. అలాగే దాని మీద ఉల్లిపాయ పీసు, ఇంకా 3 చూడండి ఇలా సీజు ఇలా ఒక సైడ్ బంగాళాదుంప మిశ్రమాన్ని ఇలాగే వేసుకున్న తర్వాత మనం చూడండి ముందు చూపించిన విధంగానే ఇదంతా కవర్ చేసేద్దాం. దీనిపైన కొత్తిమీరని కూడా జల్లేసుకుని ఇలాగా మళ్ళీ
మొత్తం పొడిపిండి వేసుకుని మొత్తం బయటికి రాకుండా ఇలాగ కవర్ చేసుకుని ఇలాగ సుతిమెత్తగా చపాతీ కర్రతోటి చపాతీలాగా ఇలా ఒత్తేసుకోవాలి. మీకు ఏమైనా ఇలా బయటికి వస్తున్నట్టు కనిపిస్తే ఇలా కవర్ చేసుకుని మళ్ళీ పొడిపిండి చల్లుకుని ఇలా చేసుకుని వీటికి పెనం పైన వేసుకుని 2 సైడ్లు కూడా కాల్చుకుని నూనె అనేది వేసుకోవాలి. దీనికి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకుని దీనికి మామూలు చపాతీ కంటే కూడా కాస్త నూనె అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు అటు సైడ్ 2 టేబుల్ స్పూన్లు నూనె ఇటు సైడ్ పడుతుంది. దీనికి మందంగా చేస్తున్నాము కాబట్టి నూనె అనేది ఎక్కువ పడుతుంది. నూనె వేయలేదనుకోండి కాస్త గట్టిగా వస్తాయి చపాతీలు కాబట్టి మనకి 2 టేబుల్ స్పూన్లు నూనె మాత్రమే వేసుకోవాలి. ఇలాగ వేసుకుని ఇలా దోరగా కాల్చుకోవాలి. అలాగే మిగతా మిశ్రమాన్ని మళ్ళీ మిగతా చపాతీల కింద ఇలాగ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ సీజ్ అనేది ఇలాగ నేనైతే ఇలా లేస్ కింద ఉన్నదైతే వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం చూడండి ఇక్కడ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకుని ఇలా మళ్ళీ పొడిపించి వేసుకుని ఇలా చపాతీలాగా ఇలాగా కాకపోతే ఇది మనం చపాతీలు కాస్త పలుచగా ఒత్తుకున్నా కూడా నడుస్తాయి. కానీ ఇది వచ్చేసి పలుచగా చేసామనుకోండి పిండి అనేది ఈ చపాతీ అనేది ఇరిగిపోతుంది. కాబట్టి ఇలా కాస్త మందంగా చేసి ఇలాగా వీటెక్కిన పెనం పైన వేసి 2 సైడ్లు కూడా ఇలాగే కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే మీకు ఎన్ని కావాలో అన్ని అయితే ఇలా చేసుకోండి. నేనైతే 4 చేసుకున్నాను కదా చూడండి. 4 కూడా చాలా టేస్టీ తోటి ఇప్పుడు ఎంతో కలర్ఫుల్గా ఉన్న చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి దీనికి కర్రీ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా 4 పొరల్లోనే 4 టేస్టులతో అయితే పొరల చపాతీ టేస్టీగా ఉండే ఈ చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి తింటుంటే చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చపాతీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.